హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు లాయల్ ఇంగ్లీష్. నేను మీ వంశకృష్ణ. సో ఈ రోజు ఇంగ్లీష్ లోని ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒక బేసిక్ కాన్సెప్ట్ అయినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఇంగ్లీష్ లో ఉన్నటువంటి లెటర్స్ 26. ఈ 26 లెటర్స్ కొన్ని వర్డ్స్ గా ఫామ్ అవుతాయి. అదే విధంగా ఈ కొన్ని వర్డ్స్ కలిస్తే ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో సెంటెన్స్ ఈజ్ నథింగ్ బట్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ us a meaningful sense. అయితే ఈ సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్డ్స్ ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క ఫంక్షన్ ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. So based on the function it performs, words are grouped into 8 parts. And these 8 parts are known as parts of speech in English. అంటే సెంటెన్స్ లో ఉండేటువంటి పదాలు అవి నిర్వర్తించేటువంటి పనుల ద్వారా, అవి చేసేటువంటి డ్యూటీస్ ద్వారా వాటిని 8 గ్రూపులుగా విభజించారు. వాటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే నేమ్ ని ఇవ్వడం జరిగింది. మరి ఈ సెంటెన్స్ లో ఉండేటువంటి వర్డ్స్ ఎలాంటి ఫంక్షన్స్ ని పర్ఫామ్ చేస్తాయి, మరి ఒక్కొక్క పార్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి రిలీజ్డ్ ది ఆటోబయోగ్రఫీ ఆఫ్ బండారు దత్తాత్రేయ ఆన్ సాటర్డే. సో శనివారం నాడు హర్యానా గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ గారు రచించినటువంటి తన ఆత్మకథ ప్రజల కథే నా ఆత్మకథ అనే ఒక ఆటోబయోగ్రఫీని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్డ్స్ ఇప్పుడు ఏ వర్డ్ ఏ ఫంక్షన్ ని పర్ఫామ్ చేస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి అనేది నేమింగ్ వర్డ్. సో నేమింగ్ వర్డ్ ని మనం ఏమని పిలుస్తామంటే నౌన్ అని పిలుస్తాం. సో రిలీజ్డ్ అనేది యాక్షన్ వర్డ్. సో యాక్షన్ వర్డ్ ని మనం వర్బ్ అని పిలుస్తాం. ది అనేది ఏ అండ్ ద, ఈ 3 వర్డ్స్ కూడా ఆర్టికల్స్. ఆర్టికల్స్ ని మనం ఏమని పిలుస్తామంటే అడ్జెక్టివ్ అని పిలుస్తాం. ఆటోబయోగ్రఫీ అనేది ఆత్మకథ కదా. సో స్టోరీని కూడా మనం ఏమని పిలుస్తామంటే నౌన్ అని పిలవడం జరుగుతుంది. ఆఫ్ అనే వర్డ్ రిలేషన్షిప్ ని సూచిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రిపోజిషన్ అని పిలుస్తాం. బండారు దత్తాత్రేయ అనేది అగైన్ ఒక పర్సన్ నేమ్ తెలియజేస్తుంది కాబట్టి ఈ పర్సన్ నేమ్ ని అంటే నేమింగ్ వర్డ్ ని మనం మళ్ళీ నౌన్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్ అనే వర్డ్ కూడా ఇక్కడ రిలేషన్షిప్ ని సూచిస్తుంది కాబట్టి మనం దీన్ని ప్రిపోజిషన్ అని పిలుస్తాం. అదేవిధంగా సాటర్డే అనేది ఒక డే నేమ్ కాబట్టి డే నేమ్ తెలియజేస్తుంది కాబట్టి దీన్ని కూడా మనము నౌన్ అని పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము సెంటెన్స్ లో ఉన్నటువంటి వర్డ్స్ ని అవి నిర్వర్తించేటువంటి పనుల ద్వారా డిఫరెంట్ నేమ్స్ అయితే వాటికి ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటివి మొత్తం ఎన్ని ఉన్నాయంటే మనకు 8 ఉన్నాయి. వీటినే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అంటే ఒక్కొక్క పార్ట్ గురించి మనము క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, నౌన్. నౌన్ ఈజ్ నథింగ్ బట్ అ నేమింగ్ వర్డ్. So it may be a person's name like Narendra Modi or Donald Trump. It may be any place name like India, Telangana, Portal, or it may be any bird's name like parrot, pigeon, or it may be any animal's name like elephant, lion, tiger, or it may be anything name like gold, silver, stone, pen, book, or it may be anything name which we cannot see and touch, just we can only feel like the qualities wisdom, courage, beauty. సో ఇట్లాంటివన్నీ కూడా మనకు నేమింగ్ వర్డ్స్. వీటిని ఏమంటామంటే నౌన్ అని పిలవడం జరుగుతుంది. సెకండ్ వన్, ప్రొనౌన్. సో ప్రొనౌన్ ఇస్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. సో అంటే నౌన్ కు బదులుగా ఏ వర్డ్ తన ఫంక్షన్స్ నిర్వర్తిస్తుంటుంది అంటే అది ప్రొనౌన్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ప్రెసిడెంట్ గారు యాబ్సెన్స్ లో ఉన్నప్పుడు సో ప్రెసిడెంట్ బదులుగా ఎవరు విధులు నిర్వర్తిస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో అదే విధంగా మనకు సెంటెన్స్ లో నౌన్ లేనప్పుడు లేదా ప్రతిసారి నౌన్ యొక్క రిపిటేషన్ ని అవాయిడ్ చేయడం కోసము మనం ఉపయోగించే వర్డ్ ఏంటంటే అది ప్రొనౌన్. సో దిస్ ఇస్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎ నౌన్ ఫర్ అవాయిడింగ్ ద రిపిటేషన్ ఆఫ్ ఎ నౌన్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, అశోక్ డిడ్ నాట్ అటెండ్ ద ఫంక్షన్ ఎస్టర్డే బికాస్ హీ వెంట్ టు బెంగళూరు. సో ఇక్కడ అశోక్ అనే పర్సన్ ఎస్టర్డే ఫంక్షన్ కి అటెండ్ అవ్వలేదు. సో ఎందుకు అంటే అశోక్ వెంట్ టు బెంగళూరు. సో మళ్ళీ ఇక్కడ అశోక్ అనే వర్డ్ ని సెకండ్ టైం రిపీట్ చేయడం అవసరం లేదు కదా. సో ప్రతిసారి అట్లా రిపీట్ చేస్తే అది కొంచెం అబ్సర్డ్ గా ఉంటుంది కాబట్టి సో టు అవాయిడ్ రిపీషన్ ఆఫ్ ఎ నౌన్ ఫర్ అండర్స్టాండింగ్ ద సెంటెన్సెస్ ఈజీలీ we can use the other words. The words are known as pronouns. అంటే నౌన్స్ కి బదులుగా ఉపయోగించే వర్డ్స్ మనకు ఇంగ్లీష్ లో ప్రొనౌన్స్. థర్డ్ వన్, అడ్జెక్టివ్. Adjective is nothing but it is adding something to the meaning of a noun. So it qualifies a noun. అంటే నౌన్ కి నౌన్ యొక్క మీనింగ్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వర్డ్ ఏదైనా ఉందా అంటే అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కి సంబంధించి అడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్, సుధామూర్తి ఈజ్ ఎ గ్రేట్ రైటర్. సో సుధామూర్తి మనందరికీ తెలుసు ఒక రైటర్.
అయితే ఆమె ఎలాంటి రైటర్? గ్రేట్ రైటర్. సో గ్రేట్ అనే వర్డ్ ఆమె యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏమంటామంటే అడ్జెక్టివ్ అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా హీ ఈజ్ ఎ వైజ్ మ్యాన్. సో ఇక్కడ అతను ఎలాంటి వ్యక్తి? తెలివైన వ్యక్తి. సో వ్యక్తి అనేది నార్మల్ వర్డ్ అయితే ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వర్డ్ ఏంటి? అది వైజ్. సో ఇది కూడా మనకు అడ్జెక్టివ్. అదే విధంగా దే ఆర్ కరేజియస్ ఇన్ నేచర్. మరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు చాలా ధైర్యం కలిగినటువంటి వ్యక్తులు. సో ఈ విధంగా నౌన్ యొక్క మీనింగ్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి వర్డ్స్ ఏమైనా ఉంటే వాటిని మనం ఏమంటామంటే అడ్జెక్టివ్స్ అని పిలవడం జరుగుతుంది. ఫోర్త్ వన్, వర్బ్. Verb is nothing but it is an action word, or it also indicates a state or position. అంటే ఏంటి? ఒక క్రియను సూచించేటువంటి పదాన్ని మనం ఇంగ్లీష్ లో ఏమంటామంటే వర్బ్ అని పిలవడం జరుగుతుంది. అది కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఒక స్థితిని లేదా పొజిషన్ ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా ఇస్ ఏ పవర్ఫుల్ నేషన్. సో ఇండియా ఎలాంటి కంట్రీ అంటే ఇది ఒక పవర్ఫుల్ కంట్రీ. సో ఇక్కడ ఈజ్ అనే వర్డ్ ఇండియా యొక్క పొజిషన్ ఏంటి, ఇండియా యొక్క స్థితి ఏంటి, ఇండియా యొక్క స్టేట్ ఏంటి అనేది ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే వర్బ్ అని పిలవడం జరుగుతుంది. అదే విధంగా ఇది యాక్షన్ ని కూడా సూచిస్తుంది. అంటే ఏంటి? ఇండియా టాట్ యోగా టు ద వరల్డ్. అంటే ప్రపంచానికి ఇండియా ఏం చేసింది? యోగా నేర్పించడం జరిగింది. సో ఈ విధంగా ఒక యాక్షన్ ని కానీ లేదా ఒక స్టేట్ ని కానీ తెలియజేసే వర్డ్ ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్ లో వర్బ్ అని పిలవడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అన్నింటిలో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏదైనా ఉందా అంటే అది మనకు వర్బ్. నాట్ ఓన్లీ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఈవెన్ త్రూ అవుట్ ద ఇంగ్లీష్. అంటే ఇంగ్లీష్ లో ఉండేటువంటి ప్రతి సెంటెన్సెస్ లో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఏదైనా ఉందా అంటే అది మనకు వర్బ్. సో మనము ఎన్ని వర్బ్స్ నేర్చుకుంటే, ఎన్ని వర్క్ ఫార్మ్స్ మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఇంగ్లీష్ లో అంత అనర్గళంగా మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుంది. ఫిఫ్త్ వన్, అడ్వర్బ్. Adverb is nothing but adding something else to the meaning of a verb or an adjective or another adverb. For example, here she ran quickly. So ఆమె పరిగెత్తింది. సో ఇక్కడ ran అనేది ఏంటి? మనకు verb. సో ఎలా పరిగెత్తింది? క్విక్లీ, అంటే చాలా ఫాస్ట్ గా పరిగెత్తింది. సో ఇక్కడ క్విక్లీ అనే వర్డ్ ran అనే verb కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. హెన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ adverb. సో అదే విధంగా ఐ ఏట్ స్లోలీ. సో నేను ఏం చేశాను? తిన్నాను. అయితే ఎలా తిన్నాను? స్లోగా, అంటే నెమ్మదిగా తినడం జరిగింది. అంటే ఇక్కడ మళ్ళీ వర్బ్. సో ఇక్కడ వర్బ్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి అడ్వర్బ్. అదే విధంగా హీ కంప్లీటెడ్ హిస్ వర్క్ క్వైట్ కరెక్ట్లీ. సో ఇక్కడ తను తన వర్క్ ని కరెక్ట్ గా పూర్తి చేశాడు. సో కంప్లీట్ గా, కరెక్ట్ గా పూర్తి చేశాడు. అంటే ఒక అడ్వర్బ్ మరొక అడ్వర్బ్ ని ఇక్కడ క్వాలిఫై చేస్తుంది. అదే విధంగా రోజ్ ఈస్ a beautiful flower. సో జనరల్ గా అందరు చెప్పే ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ ఎలాంటి ఫ్లవర్? బ్యూటిఫుల్ ఫ్లవర్. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. సో రోజ్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో వెరీ అనేది అడిషనల్ గా ఈ ఇన్ఫర్మేషన్ అడ్జెక్టివ్ కి ఇవ్వడం జరుగుతుంది. సో మనం దీన్ని ఏమంటాం? ఇక్కడ అడ్వర్బ్ అని పిలవడం జరుగుతుంది. అంటే ఒక అడ్జెక్టివ్ కి కానీ, ఒక అడ్వర్బ్ కానీ, ఒక వర్బ్ కానీ అడిషనల్ గా ఏదైనా వర్డ్ కొంచెం ఇన్ఫర్మేషన్ తెలియజేసినట్లయితే అలాంటి వర్బ్స్ ని మనం ఏమంటామంటే అడ్వర్బ్స్ అని పిలవడం జరుగుతుంది. సిక్స్త్ వన్, ప్రిపోజిషన్, which means that which is placed before. So it is used with a noun or a pronoun and shows the position in relation to something else. అంటే ఇది మనకి ఏం లేదండి, ఇది ఒక లింకింగ్ వర్డ్. ఇది జనరల్ గా మనం ఏం చేస్తామంటే నౌన్ తో కానీ లేదా ప్రొనౌన్ తో కానీ యూజ్ చేస్తాం. ఆ ఏ నౌన్ తో లేదా ప్రొనౌన్ తో అయితే యూజ్ చేస్తామో దాన్ని ఒక పొజిషన్ లో, అంటే సెంటెన్స్ లో ఒక పొజిషన్ లో ఈ వర్డ్ ఉంచుతుంది, అంటే రెస్ట్ ఆఫ్ ద పార్ట్ తోటి. ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈస్ ద టేబుల్. సో ఇక్కడ చూడండి, ద బుక్, ద టేబుల్. సో ఇక్కడ టేబుల్ కి బుక్ ఏమైనా రిలేషన్ ఉందా? లేదు కదా. సో ఇక్కడ రిలేషన్ సూచించే ఒక వర్డ్ అయితే మనకు అవసరం. అదేంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ద బుక్ ఈస్ ఆన్ ద టేబుల్. నౌ హియర్ ఆన్ ఈస్ యూజ్డ్ with this noun in order to show the relationship to this table with the rest of the sentence. సో ఇక్కడ మనము క్లియర్ కట్ గా అర్థం చేసుకోవచ్చు ఆ బుక్ ఆ టేబుల్ మీద ఉంది అని. సో ద బుక్ ఈస్ అండర్ ద టేబుల్, ద బుక్ ఈస్ నియర్ ద టేబుల్, ద బుక్ ఈస్ అబౌవ్ ద టేబుల్. సో ఇట్లా మనము ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఏమంటామంటే
ప్రీపోజిషన్స్ అని అంటాం. సో ప్రీపోజిషన్స్ అంటే ఈ నౌన్స్ కానీ లేదా ప్రొనౌన్స్ కానీ మనకు సెంటెన్స్ లో కనబడినట్లయితే వాటి ముందు మనకు ఏ వర్డ్స్ అయితే ఉంటాయో ఇవి ఆ నౌన్స్ ని లేదా ప్రొనౌన్స్ ని ఒక పొజిషన్ లో అంటే ద రెస్ట్ ఆఫ్ ద పార్ట్ తోటి ఒక రిలేషన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందుకే వీటిని మనం ఏమంటామంటే ప్రీపోజిషన్స్ అని పిలవడం జరుగుతుంది. 7th వన్ కంజంక్షన్. సో కంజంక్షన్ సో ఇట్ ఈస్ ఎ కనెక్టింగ్ వర్డ్. సో మనకు టూ వర్డ్స్ని కానీ టూ సెంటెన్సెస్ కానీ టూ ఫ్రేసెస్ని కానీ టూ క్లాసెస్ని కానీ కనెక్ట్ చేసేటువంటి లింకింగ్ వర్డ్స్నే మనం కంజంక్షన్స్ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు, ఒకరేమో కేటీఆర్ మరొకరేమో రేవంత్ రెడ్డి. సో ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక లింకింగ్ వర్డే అండ్. సో మరి ఇక్కడ అండ్ అనేది ఏం సూచిస్తుంది? వాళ్ళిద్దరు కూడా క్లోజ్ ఫ్రెండ్స్ అని మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా హీ ర్యాన్ ఫాస్ట్, అతడు చాలా ఫాస్ట్ గా పరిగెత్తాడు. హీ మిస్ ద ట్రైన్, బట్ అతడు ట్రైన్ ని మిస్ అయ్యాడు. సో ఇక్కడ హీ ర్యాన్ ఫాస్ట్ అనేది ఒక సెంటెన్స్, హీ మిస్డ్ ద ట్రైన్ అనేది రెండవ సెంటెన్స్. సో ఈ విధంగా ఇక్కడ రెండు సెంటెన్సెస్ ని కూడా బట్ అనే లింకింగ్ వర్డ్ కనెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా టూ సెంటెన్సెస్ ని కానీ టూ వర్డ్స్ ని కానీ కనెక్ట్ చేసేటువంటి వర్డ్స్ ని మనము కంజంక్షన్స్ అని పిలవడం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ వర్డ్ ఈజ్ ఇంటర్జెక్షన్. దిస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సడన్ ఫీలింగ్స్ ఆర్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ ఆర్ సడన్ ఎమోషన్స్. అంటే మనకి ఏదైనా హ్యాపీనెస్ కలిగినా లేదా బాధ కలిగినా లేదా ఏదైనా సర్ప్రైజ్ కలిగినా లేదా కోపం వచ్చినా మనం సడన్ గా కొన్ని వర్డ్స్ పలకడం జరుగుతుంది. సో అలాంటి వర్డ్స్ అన్ని కూడా మనకి ఇంగ్లీష్ లో ఇంటర్జెక్షన్స్ అని పిలువబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హురే, వావ్, హో, అలాస్, బ్రేవో. సో ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో ఇంటర్జెక్షన్స్ అండి. సో ఇవి ఫ్రెండ్స్ మనము ఈ రోజు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించినటువంటి వివిధ అంశాలను అయితే బ్రీఫ్ గా డిస్కస్ చేయడం జరిగింది. సో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించినటువంటి అంశాలు ఇంకా చాలా డెప్త్ గా ఉంటాయి. ఇవి తదుపరి వీడియోలలో మనము డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకైతే మీకు ఏవైనా ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.